జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. ఇటీవల అమెరికాలో వీసాల రద్దు లేదా స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రికార్డుల నుంచి తొలగింపునకు గురైన అంతర్జాతీయ విద్యార్థుల్లో దాదాపు 50% మంది భారతీయులేనని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఇందుకు సంబంధించి విద్యార్థులు, న్యాయవాదులు, యూనివర్సిటీ ఉద్యోగుల నుంచి 327 కేసు నివేదికలను ఈ సంఘం సేకరించింది. ఈ అంతర్జాతీయ విద్యార్థుల్లో సగం మంది భారతదేశానికి చెందిన వారు కాగా 14% మంది చైనా విద్యార్థులని AILA ప్రకటించింది. మిగిలిన విద్యార్థులు ప్రధానంగా దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్కు చెందిన వారని గురువారం వెల్లడించింది. 2023-24లో అమెరికాలో చేరిన అంతర్జాతీయ విద్యార్థుల్లో అత్యధికులు భారతీయులేనని మొత్తం 11,26,690 మంది అంతర్జాతీయ విద్యార్థుల్లో 3,31,602 మంది అంటే 29% భారతీయులేనని ఓపెన్ డోర్స్ డేటా పేర్కొంది. వీరి తర్వాత 2.77 లక్షల మందితో చైనా ద్వితీయ స్థానంలో నిలిచింది. వీరిలో 50% మంది విద్యార్థులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPTలో ఉన్నారని, అంటే వీరంతా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారని AILA తెలిపింది. F1 వీసాపై అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులు 12 నెలలు పని చేసుకోవచ్చు. అదే స్టెమ్ కోర్సుల విద్యార్థులైతే మరో 24 నెలలు తమ వీసాను పొడిగించుకోవచ్చు. సెవీస్ రికార్డు నుంచి తొలగింపునకు గురైన OPT విద్యార్థులు వెంటనే ఉద్యోగాలు చేసేందుకు వీల్లేదని, ప్రస్తుతం చదివే విద్యార్థులతో పోలిస్తే OPT కింద ఉద్యోగాలు చేస్తున్న వారు తమ పాత హోదా పొందడం సాధ్యం కాదని AILA తెలిపింది. అంతర్జాతీయ విద్యార్థుల వీసాల రద్దు ఏకపక్షంగా జరుగుతున్నట్లు AILA ఆందోళన వ్యక్తం చేసింది. తాము సేకరించిన కేసుల నివేదికలో 86% కేసులు ఏదో ఒక స్థాయిలో పోలీసులతో సంప్రదింపులకు నోచుకున్నాయని, 33% వీసాలు రద్దయిన కేసుల్లో అభియోగాలు నమోదు చేయకపోవడం, వారిపై కేసులు పెట్టడం లేదని ప్రకటన తెలిపింది. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన జోనల్ 70 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేయడం, చట్టవిరుద్ధంగా వాహనం పార్కింగ్ చేయడం, సీటు బెల్ట్ ధరించకపోవడం, నెంబర్ ప్లేట్లు గడువు తీరిపోవడం వంటి చిన్న చిన్న అభియోగాలతో పోలీసుల నుంచి OPT విద్యార్థులకు నోటీసులు అందాయి. వీసా రద్దుకు గురైన విద్యార్థుల్లో 2 విద్యార్థులకు మాత్రమే రాజకీయ నిరసనలలో పాల్గొన్న చరిత్ర లేదని, వీసా రద్దుకు సంబంధించిన ఈమెయిల్ నోటీసులు అందుకున్న మెజారిటీ విద్యార్థులకు ఈ నోటీస్ వీసాను మంజూరు చేసిన కౌన్సిలేట్ నుంచి వచ్చినట్లు AILA పేర్కొంది. కాగా అమెరికాలో వీసాలు రద్దయిన భారతీయ విద్యార్థుల గురించి విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ను గురువారం ఇటీవల అమెరికాలో వీసాల రద్దు లేదా స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రికార్డుల నుంచి తొలగింపునకు గురైన అంతర్జాతీయ విద్యార్థుల్లో దాదాపు 50% మంది భారతీయులేనని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఇందుకు సంబంధించి విద్యార్థులు, న్యాయవాదులు, యూనివర్సిటీ ఉద్యోగుల నుంచి 327 కేసు నివేదికలను ఈ సంఘం సేకరించింది. ఈ అంతర్జాతీయ విద్యార్థుల్లో సగం మంది భారతదేశానికి చెందిన వారు కాగా 14% మంది చైనా విద్యార్థులని AILA ప్రకటించింది. మిగిలిన విద్యార్థులు ప్రధానంగా దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్కు చెందిన వారని గురువారం వెల్లడించింది. 2023-24లో అమెరికాలో చేరిన అంతర్జాతీయ విద్యార్థుల్లో అత్యధికులు భారతీయులేనని మొత్తం 11,26,690 మంది అంతర్జాతీయ విద్యార్థుల్లో 3,31,602 మంది అంటే 29% భారతీయులేనని ఓపెన్ డోర్స్ డేటా పేర్కొంది. వీరి తర్వాత 2.77 లక్షల మందితో చైనా ద్వితీయ స్థానంలో నిలిచింది. వీరిలో 50% మంది విద్యార్థులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPTలో ఉన్నారని, అంటే వీరంతా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారని AILA తెలిపింది.
F1 వీసాపై అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులు 12 నెలలు పని చేసుకోవచ్చు. అదే స్టెమ్ కోర్సుల విద్యార్థులైతే మరో 24 నెలలు తమ వీసాను పొడిగించుకోవచ్చు. సెవీస్ రికార్డు నుంచి తొలగింపునకు గురైన ఓపీటీ విద్యార్థులు వెంటనే ఉద్యోగాలు చేసేందుకు వీల్లేదని, ప్రస్తుతం చదివే విద్యార్థులతో పోలిస్తే ఓపీటీ కింద ఉద్యోగాలు చేస్తున్న వారు తమ పాత హోదా పొందడం సాధ్యం కాదని ఏఐఎల్ఏ తెలిపింది. అంతర్జాతీయ విద్యార్థుల వీసాల రద్దు ఏకపక్షంగా జరుగుతున్నట్లు ఏఐఎల్ఏ ఆందోళన వ్యక్తం చేసింది. తాము సేకరించిన కేసుల నివేదికలో 86% కేసులు ఏదో ఒక స్థాయిలో పోలీసులతో సంప్రదింపులకు నోచుకున్నాయని, 33% వీసాలు రద్దయిన కేసుల్లో అభియోగాలు నమోదు చేయకపోవడం, వారిపై కేసులు పెట్టడం లేదని ప్రకటన తెలిపింది. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన జోనల్ 70 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేయడం, చట్టవిరుద్ధంగా వాహనం పార్కింగ్ చేయడం, సీటు బెల్ట్ ధరించకపోవడం, నెంబర్ ప్లేట్లు గడువు తీరిపోవడం వంటి చిన్న చిన్న అభియోగాలతో పోలీసుల నుంచి ఓపీటీ విద్యార్థులకు నోటీసులు అందాయి. వీసా రద్దుకు గురైన విద్యార్థుల్లో 2 విద్యార్థులకు మాత్రమే రాజకీయ నిరసనలలో పాల్గొన్న చరిత్ర లేదని, వీసా రద్దుకు సంబంధించిన ఈమెయిల్ నోటీసులు అందుకున్న మెజారిటీ విద్యార్థులకు ఈ నోటీస్ వీసాను మంజూరు చేసిన కౌన్సిలేట్ నుంచి వచ్చినట్లు ఏఐఎల్ఏ పేర్కొంది. కాగా అమెరికాలో వీసాలు రద్దయిన భారతీయ విద్యార్థుల గురించి విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ను గురువారం విలేకరులు ప్రశ్నించగా చాలా మంది భారతీయ విద్యార్థులకు నోటీసులు అందిన విషయం తమ దృష్టికొచ్చిందని తెలిపారు.